జన్యుపరమైన అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారిని చూడాలని కోరుకుంటే కన్నతండ్రిలా స్పందించి వెంటనే తెలంగాణకు వెళ్ళి అతనికి భరోసా కల్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ ఒక అభిమాని ప్రాణానికి ఆ సంతోషానికి విలువ ఇవ్వకుండా పేర్ని నాని అమానుషమైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సేవాగుణాన్ని కూడా రాజకీయం చేశారు. సాయి కృష్ణ కుటుంబంతో లింక్ పెట్టి హద్దులు దాటి పేర్ని నాని రాజకీయ విమర్శలు చేశారు. ఇది యాక్చువల్గా 3 days బ్యాకే జరిగింది. అయితే మనకి అప్పుడు ఇంకా ఈ ఏపీలో జరిగినటువంటి ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం చాలా హాట్గా ఉండేసరికి మనం దానికి ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇప్పుడెందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అతని వ్యాఖ్యలు ఇప్పటికైనా ఖండనీయమే. ఎందుకంటే అది ఏ పరిస్థితుల్లోనూ అటువంటి వ్యాఖ్యల్ని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. అందులోనూ అంత సీనియర్ పొలిటీషియను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. మంచి మాటకారి. అటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్, ఏమాత్రం ఎంపతి, సింపతి లేనటువంటి వ్యాఖ్యలు అవి. మనకు అక్కడ విజువల్స్లో కనపడుతున్నటువంటి చిన్న వయసులా కనపడుతున్నటువంటి అసలు వయసు అతనికి 17 సంవత్సరాలు. ఒక జన్యుపరమైనటువంటి వ్యాధితో అన్నీ కూడా కుంటుపడిపోయి ఎదుగుదల అన్నీ కూడా బెడ్కే పరిమితమైనటువంటి కుర్రవాడు. చిన్నప్పుడు కాస్త బాగానే ఉండేవాడట. అతను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అని ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా గబ్బర్ సింగ్ ఆ ఫోటోలు కనపడుతూ ఉండుంటాయి. సరే మేబీ ఈయన వెళ్ళారని చెప్పేసి అప్పటికప్పుడే ఏమన్నా పెట్టుండొచ్చు ఎక్కడున్న వాటిని, అది వేరే విషయం. ఆ విషయం తెలంగాణ జన సైనికుల ద్వారా తెలుసుకుని మనం కనుక గుర్తుంటే గత వారంలో ఈ బాబు దగ్గరికి వచ్చే ముందు 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు జనసేన కార్యక్రమాలు, సమావేశాలు అక్కడ జరిగినాయి. ఈ జాతీయ స్థాయిలో జాతీయ సమగ్రత అనే ఒక అంశం తీసుకొని ఇంకా మాట్లాడితే ఈ పార్టీ రీజనల్ పార్టీకి పరిమితం కాకూడదు అని, ఓన్లీ పొలిటికల్ ఆస్పిరేషన్సే కాదు, ఒక రాజకీయ పార్టీకి దేశం పట్ల అలాగే జాతీయ సమగ్రత పట్ల అంకిత భావం ఉండాలన్న ఒక మెసేజ్ వెళ్ళే విధంగా పార్టీని మొదటిసారి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళి అక్కడ 3 రోజులు కార్యక్రమాలు చేసి తిరిగి వస్తూ డైరెక్ట్గా ఈ కుర్రవాడి సంగతి తెలిసి తెలంగాణ జన సైనికుల కోరిక మేరకు అది ఈయన దృష్టికి తీసుకొస్తే ఆ పిల్లవాడి కోరిక మేరకు వెళ్ళి పలకరించి అంత ఆప్యాయంగా కొద్దిసేపు గడపడం జరిగింది. దాదాపు గంట పైన, గంటన్నర పాటు ఉన్నారని చెప్పారు. పనిలో పనిగా 1 లక్ష రూపాయలు ఇమ్మీడియట్గా క్యాష్ ఇచ్చి, అలాగే అతని పూర్తి మెడికల్ ఖర్చులు భరిస్తానని అలాగే ధైర్యం చెప్పి, ఫ్యామిలీకి ఒక క్యాంటీన్ ఏదో అంతకుముందు వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే అది లేకుండా పోతే అది కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇవన్నీ చేసి వస్తే ఎవరైనా సంతోషిస్తారు. అది తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ బట్టి. కానీ పేర్ని నాని గారికి ఇక్కడ కూడా రాజకీయం కనపడి ఆయన దేంతో పోల్చాడంటే ఒకసారి ఆ బయట విన్ను ప్లీజ్. ఆడియో రావటం లేదు. ఆడియో బయట ప్లే చేయండి పీసీఆర్. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు, ఆయనకి ఏమీ కనపడవు, వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుస్తుంది, బూడిదన్ని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు. ఈ జనసేనుడి మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారు రా బాబు అని చెప్తుంటే అది కనపడదు. అలా ఏడుపు వినపడదు. జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు.
ఆంధ్రాలో మాత్రం కనపడదు వినపడదు. అదేదో రాజా ది గ్రేట్లో చెప్తాడు, ఏమో సార్ నాకు కనపడదు సార్ అంటాడు. కనపడదు వినపడదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ రైట్. అది సార్ లక్ష్మణ్ గారు అంత సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాడు, మంత్రిగా పనిచేశాను, నా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయ ఫ్యామిలీ, కరెక్ట్, అది వాస్తవమే. ఆఖరికి కొడుకును కూడా దించాడు. మరి కొడుకు కూడా ఇవే నేర్పిస్తాడేమో మరి. ఇంత ఇన్హ్యూమన్గానా సార్? అసలు ఎవడో ఏంటి ఎవడో అన్న మాట ఎలా వస్తుంది సార్ అసలు? సార్ ఇప్పుడు వీళ్ళకి రాజకీయ నాయకులకి ఏ పార్టీ అయినా కూడా ఉందాతనం అనేది ఉండాలి, సద్విమర్శలు చేసుకోవాలి. అవన్నీ పోయాయి. పోయేసేంత ఏకవచనంతో మాట్లాడము, ఒరే తరే అని మాట్లాడటము, తర్వాత కుటుంబ సభ్యులను కూడా అందులో పిక్చర్లోకి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. అవునండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. నీకు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేశాడు. 3 పేరే గెలిచారో తర్వాత పోటీ చేశాడు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాడు. తెలంగాణకు వస్తాడు. తెలంగాణలో ఇల్లు ఉంది. తెలంగాణలో మా ఆఫీస్ తెలంగాణ ఆఫీస్ ప్రారంభించాడు. మనకు తెలంగాణలో ఇప్పుడు ఒక అభిమాని ఆ వరంగల్ జిల్లాలో అంత తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఎవరైనా సరే, ఏ సినిమా యాక్టర్ అయినా వెళ్ళి పలకరించాలని అనుకుంటాడు. మానవత్వం, ఆ మానవత్వం అనేది చూపాడు తప్ప అక్కడ రాజకీయాలు లేవు, ఏం లేవు. ఇక్కడ అనేక మంది రాజకీయ పరంగా ఇబ్బందులు పడుతుంటే వాటన్నిటిని జోక్యం చేసుకొని ఆయన ఏమీ చేయలేదు. ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే తను డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అన్ని చోట్లకు వెళ్తున్నాడు, ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఎక్కడ ఏదైనా సమస్య ఉందంటే వెళ్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమైపోయారు అంటే, ఇప్పుడు తెలంగాణలో మన కేసీఆర్ పార్టీ తానతందానంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో తానతందానంటే ఏమవసరం అండి మీకు? మీ పని ఏదో మీరు చేసుకోండి. అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏ రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెడితే ఏంటి? మీరు పెట్టండి, మీరు ఎందుకు పెట్టలేదు? మరి జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? ముందు పోటీ చేస్తామని చెప్పారు కదా, ఎందుకు తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు? ఇప్పుడు పోటీ రండి, మరి ఇక్కడ పోటీ చేసుకోవచ్చు కదా, వచ్చి ఎవరైనా వద్దంటారా? తప్పేముంది, ఏం తప్పలేదు కదా దాంట్లో. అవన్నీ ఏమి రాజకీయాలు మాట్లాడకుండా ఏదో ఒక అనారోగ్యమైనటువంటి వ్యక్తిని చూడడానికి వెళ్ళిందని ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. తన పని తను చేస్తున్నాడు. ఏంటి అక్కడ ఎన్డీఏ కూటమి పరిపాలనకు వైఎస్ఆర్సీపీ పరిపాలన కంపారిజన్ లో ఏమైనా లోపాలున్నా, లేకపోతే అవినీతి, లేకపోతే మంత్రులు పద్ధతి సరిగా లేకపోయినా విమర్శలు చేయడం లేదు, తప్పలేదు. ఎవరేమతను మీతో పోల్చుకుంటే బెటరే అని ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ. సరే, ఒకవేళ రాను ఇంకా ఈ ప్రభుత్వ పాలన కూడా అధ్వానంగా ఉంటే రేపు పొద్దున వీళ్ళకు సమాధానం చెప్తారు. మీకు చెప్పారు కదా 11 సీట్లు, అలాగే వీళ్ళకి చెప్తారు. ఎందుకు వదిలిపెడతారు ప్రజలు? నాకు అసలు ఉత్తాధిపత్యం నాదే, పశ్చిమ బెంగాల్ నన్ను ఎవరు చేసుకోలేరు అనేటువంటి విర్రవీగినటువంటి మమతా బెనర్జీ ఇవాళ ఏమైపోయింది? ఆమె గెలవలేదు. 3 సార్లు ముఖ్యమంత్రి. మరి అంతే, ప్రజలు అనుకుంటే అలాంటి పరిస్థితి వస్తుంది ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడు. దీన్ని గమనించుకోవాలి తప్ప ఇప్పుడు ఆయన మంత్రిగా చేశాడు, అన్ని చేశాడు, సీనియరు, తనకు అంత అనుభవం ఉంది. మరి అలాంటి మాటలు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాల్సినటువంటి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అరే మీ పని మీరు చేసుకుంటూ ఎవరవుతున్నారు? తమిళనాడులో పోటీ చేస్తామని ఏదో వార్తలు వచ్చేటట్లు పోయారా, చేశారా? చేయలేదు. తెలంగాణలో ఇప్పుడు రాబోతున్నాయి ఎన్నికలు, చేయండి. ఎన్నికలు రాబోతున్నాయి, తప్పేముంది? అట్లా ఏం తప్పలేదు. ఇక్కడ రాజకీయ పరంగా విమర్శలు వేరు, వ్యక్తిగతంగా విమర్శలు. రాజకీయ పరంగా విమర్శలు చేయొచ్చు.
వ్యక్తిగతంగా అవసరం ఏముంది ఇక్కడ ఏదో తెలంగాణ పులోమని ఇప్పుడు తెలంగాణ వాళ్ళేమో ఎలా వస్తావయ్యా, ఇది ఏమన్నా మీ రాజ్యమా, మీ లేకపోతే మీ ఊరా, మీరు ఇక్కడ పుట్టారా, ఇక్కడ పెరిగారా, మాది ఇక్కడ అడుగే పెట్టద్దు అని చెప్పి మీరు మాట్లాడతారు. మీరేమో తెలంగాణ పోయి ఎక్కడ పుట్టినా అక్కడ పరిగెత్తున్నాడు, ఇక్కడ ఆంధ్రాలో పట్టించుకోవడం లేదని మీరు మాట్లాడతారు. అది సబబుగా ఉందే? ఇల్లు చెప్పేది సబబుగా లేదు, మీరు చెప్పేది సబబుగా లేదు. ఇప్పుడు నివాసం ఎక్కడ ఉంటారు అనేది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఇవాళ ఎక్కడ ఉంటున్నారు, మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొందరు అందరు ఇల్లు కట్టుతున్నారు, ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయారు. ఎవరు రాష్ట్రం విడిపోతుందని ఊహించలేదు. వాళ్ళ యొక్క ఆస్తులు పెరిగాయి, బిజినెస్లు పెరిగాయి, అన్ని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నాయి. అన్ని అమ్మేసుకొని వదిలేసుకొని ఏమైనా విభజన, పాకిస్తాన్ ఇండియా విభజించినట్టు ఏమైనా ఆంధ్ర తెలంగాణ విభజించారా? కాదు కదా. అదే రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్రంలోనూ పోవచ్చు, జీవించు, బతకొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు. చట్టం అనేది అది ఇది మాకంటే మీరు రావచ్చు, వీళ్ళు మాట్లాడతారు, నువ్వు తెలంగాణ పోతున్నావు అని. నువ్వు తెలంగాణ ఆంధ్ర నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావే? ఏమవసరం ఉందని మాట్లాడుతున్నావు? మరి కేసీఆర్ దగ్గరికి ఎవరు పోమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి పోయాడు కదా. 5 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసినా కూడా మరి గోదావరి జలాల మీద కాళేశ్వరం కడుతుంటే అంగీకరించాడు కదా. ఎందుకు అంగీకరించాడు? మరి అని ఆంధ్ర ప్రయోజన వాళ్ళకి నష్టం కలిగింది కదా దానివల్ల. మరి ఇవన్నీ మాట్లాడితే తప్పవుతుందే? తప్పే. మాట్లాడుతుంటారు మళ్ళీ. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు, ఇక్కడ సమస్యలు ఏం జరుగుతున్నది, ఎక్కడికి వెళ్తే ఏంటి, రాజకీయ నాయకులు అనేవాళ్ళు, పార్టీలు పెట్టిన వాళ్ళు, సామాన్య పౌరులకి అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎక్కడికైనా పోతారు, ఎక్కడికైనా నివసిస్తారు, ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తారు, ఎక్కడైనా రాజకీయ పార్టీలు పోయి పనిచేస్తాయి. మరి ఇవన్నీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రోజు టార్గెట్ గా పెట్టుకుంటే ఇప్పుడు జనము ముందులాగా లేరండి. మీరేదో ఊరికే టీవీల ముందు కూర్చొని మైకులు పట్టుకొని ఏదో విమర్శలు చేస్తే అవన్నీ నిజమే అని ఎవరు నమ్మేంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరేం మాట్లాడుతున్నారు, నిజమేం జరుగుతున్నది, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు అన్ని తెలుసుకుంటున్నారు, అన్ని అర్థమవుతున్నాయి. అది కావాలని మాట్లాడుతున్నారా, అనవసరంగా మాట్లాడుతున్నారా అని, లేకపోతే అందులో వాస్తవం ఉందని అర్థమవుతున్నది ఎవరు మాట్లాడినా కూడా. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అనవసర విషయాలు మాట్లాడుతున్నారు, అవి కూడా జనానికి అర్థమైపోతాయి. ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారని. ఇది అవన్నీ మానుకోవాలి, కన్స్ట్రక్ట్ చేయండి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఏదో కొంత శ్రమ పడుతున్నారు, కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నది. ఆ అభివృద్ధి విషయంలో మీరు సలహాలు ఇవ్వండి. అభివృద్ధి విషయంలో అక్రమాలు జరిగితే బయట పెట్టండి, అభివృద్ధి విషయంలో అవినీతి జరిగితే బయట పెట్టండి. వ్యక్తిగత చేయాలి. ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వాటన్నిటిని పక్కన పెడుతున్నారు. ఎందుకు మీరు ఎస్ లక్ష్మణ్ గారు? తెల్లవారు